ఆహ్వానిస్తున్నాను. సర్వేశ్వరుని కృప, యేసునాథుని యొక్క పరిశుద్ధాత్మ మీకు తోడై నడిపించు. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడారావే. నేను దేవి అనుకు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడారావే. గవాచేయారాని చెడ కర్మేంద్రియాధీనుడానై రవ్వ పాలై నేనెంతో దెవ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాజి. ఇవ్విధమున చెడిపోతేనే ఏమి సేతును. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడారావే. నివారముక్కించుకైనా నిజమురవ్వంతైన లేక దబారాలాడుటకు ముతాతనైతిని. అబ్బురామైన ఘోరప పాంధకార కూపమందు దబ్బునా పడిపోతేనయ్యో దారి చెడినేనా బాబా. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడారావే. నిన్ను చేరి సాటిలేని నిత్యానందముందపోవు. చున్నప్పుడు నిందలు నాకెన్నో చేరి విన్న దయము లేకుండానే వెమదికి ధైర్యమిచ్చి అన్నిటా రక్షించితివి నా యన్న నీకు స్తోత్రమః. త్రాహిమాం క్రీస్తునాథా దయచూడారావే. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి, మరి యొక్క దినమున మనకు దానముగా ఇచ్చుటే కాక ఈ యొక్క 6వ దినమున కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనము ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. 112వ కీర్తన 4వ వచనము ద్వారా ప్రభువు మనల్ని కృప చూపి నడిపించున్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతిని గలవారు. 112వ కీర్తన 4వ వచనములో ప్రభు యథార్థులకు వెలుగు అన్న అంశముగా ఈ దినమున మనకు అనుగ్రహిస్తున్నాడు. యథార్థవంతులు చీకటిలోకి వెళ్ళినా ఉన్న వారి జీవితాల్లో వెలుగు పుడుతుంది. ప్రియులారా, సర్వమానవాళి కొరకు భూమండలమునకు ప్రభు వెలుగిచ్చాడు. ఈ వెలుగులో నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను వెలిగించాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని వెలిగించాడు, నీ కుటుంబం ద్వారా నీ మందిరాన్ని వెలిగించాడు. మందిరములో నువ్వు పరిశుద్ధాత్మతోనూ ప్రభు యొక్క శక్తితోనూ నింపబడి నిన్నటి దినమున 5వ దినమున నువ్వు చేసిన పనుల్లో, నీ వ్యాపారములో, ఉద్యోగములో, వ్యవసాయంలో, చేతి పనులు, అది ఏదైనా కానీ దానిలో ప్రభు యొక్క వెలుగు మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. ఆ వెలుగు మార్గంలో నడుచున్న నీవు కొన్నిసార్లు, కొన్ని పర్యాయాలు ఒకవేళ చీకటిని ఎదుర్కొనవలసి వచ్చిన ఎలయనగా నువ్వు పరిశుద్ధుడు అని, లేకపోతే నువ్వు వెలుగు సంబంధమని లోకమంతా వెలుగు సంబంధికులు లేరు, లోకమంతా వెలుగే లేదు, లోకమంతయు ప్రభు వెలుగిచ్చిన ఆ వెలుగును చీకటి చేయుటకు అపవాది వాని కుతంత్రములతోనూ వారి పన్నాగములతోనూ ముందుకు సాగుతున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అవునండి, దావీదు కూడా ఇదే మాట అంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఒకవేళ నీ నీతి మార్గములో, నీ యథార్థతలో అడ్డం వస్తుందేమో. అసలు యథార్థత అంటే ఏమిటి? ఉన్న పరిస్థితిని, ఉన్న వ్యక్తిత్వాన్ని, ఉన్న స్థితిని అదే విధముగా బయటికి కనుపరుచుటని యథార్థత అంట.
నీ అంతరంగంలో నీకు తెలుసు ఇది లేదని, ఇది ఉందని, ఈ స్థితి అని. అది ఏదైనా కానీ నీ యొక్క వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, ఆ యథార్థత కలిగి ఉన్నప్పుడు, అనగా క్రియారూపము బాహ్య రూపము యథార్థత, లోపల ఉన్నదేమో నమ్మకత్వం, అనగా ప్రభువు మనసు ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. ఈ నమ్మకం నీ మనసులో ఉంది, కానీ ఇది ఎదుటి వారి ఎదుట కనపరిచేది, ప్రభువును ప్రజల ఎదుట మహిమకరముగా చూపించేది యథార్థత. ఉన్నది ఉన్నట్లుగా యేసు ప్రభువారు సమరయ గ్రామమునకు వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుచున్నాడు. ఆమెతో చెప్పిన మాటలన్నీ ఆమె ఒప్పుకుంటుంది. ఈవి నువ్వు చెప్పిన నిజమే, యథార్థత. దావీదు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేశాను. ఎవరితో పాపము చేశాను? ఒప్పుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి, ప్రభువుకును దేవునికిని నీకును పరలోకమునకును నీకును తండ్రి నేను విరోధముగా ఉన్నాను ఒప్పుకుంటున్నాడు. యథార్థత. ఉన్న విషయం ఉన్నట్టు చెప్పుట, ఏదో నీ వ్యాపారం కోసమో, నీవు మంచి అనిపించుకోవటం కొరకో, లేకపోతే నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటమో ఆ జనములలో కలిసిపోయేది లెబరల్నెస్, విశాల దృక్పథము ప్రభువుకు అవసరం లేదు. యథార్థత కావాలి. యథార్థత ఉన్న వారికి చీకటి కూడా ఉంది. కొన్నిసార్లు చీకటి సంభవిస్తుంది. అది ఎవరిని బట్టైనా చీకటి వచ్చినప్పుడు ఆ చీకటిని పారద్రాలుగానికి ప్రభు నీకు వెలిగిస్తున్నాడు. గమనించండి, తూర్పు దేశంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టమైన మాట, మనందరికీ తెలిసిన మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము ఆ 1వ వచనములోనే యోబు అని గురించి రాస్తున్నాడు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు గురించి ఇవ్వబడిన సాక్ష్యములో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడినవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి, దేవునికి భయపడితే ఆటోమేటిక్గా చెడుతనమును విసర్జిస్తాం, యథార్థత వస్తుంది. కొన్నిసార్లు ప్రభువులో లేకపోయినా ఈ యథార్థత ఉంటుంది. చాలామంది దగ్గర, అన్యజనుల దగ్గర కూడా యథార్థత ఉంటుంది, మంచిది. కానీ ఆ యథార్థత ప్రతిఫలింపు చేయాలంటే నీవు యేసు ప్రభువారిని ఒప్పుకోవాలి. నతానియేలును ప్రభు చెట్టు కింద ఉన్న నతానియేలును చూసి అంటున్నాడు, నతానియేలు నువ్వు యథార్థవస్తుడు, నువ్వు నమ్మకస్తుడివి. నువ్వు ఇక్కడికి రాకముందే ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానండి. రే సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు యథార్థత లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు యథార్థముగా ఉండాలని ప్రభు కోరుకొనుచున్నాడు. యథార్థతగా ఉండి ప్రభు కొరకు ప్రవర్తించాలి, న్యాయముగా ప్రవర్తించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఒకప్పుడు చీకటి జీవితంలో యథార్థత లేదు. నీ ఇష్టానుసారమైన జీవితం, నీ వ్యక్తిత్వానికి తగిన జీవితం జీవించావు. కానీ ఇప్పుడు నువ్వు ప్రభు బిడ్డవు, ప్రభు సొత్తైన ప్రజవు. ఈ చీకటిలోను నువ్వు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగునని 112వ కీర్తన 4వ వచనం స్పష్టంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం అందరము సుపరిచితమైన మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు మనకు తెలిసిన మాటలు. వెలుగై ఉన్న జీవము వెలుగై ఉన్న యేసు ప్రభు వారు గురించి రాయబడిన మాట 4-5 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. గమనించండి 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించుకున్నది. నిన్ను ఎదుర్కొన్నా లేకపోతే నిన్ను ఆవరించిన ఈ యొక్క చీకటిని పారద్రాలటానికే ప్రభు వెలిగిస్తే, ఈ వెలుగులో నువ్వు యథార్థత లేకపోతే ఆ చీకటి ఆవరించి ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావు మొదలు పెడతావో ఈ చీకటిని వెలుగు పారద్రాలుతుంది. అదే ఇక్కడ అంటాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో ఉండొచ్చు, చీకటి అనగా నీకున్న ఇరుకు ఇబ్బంది, అంతేగాని నువ్వు చేసే చెడు పని కాదు. ఇక్కడ ఏబు ఏ చెడు పని చేయలా, ఏబు ఏ యొక్క దౌర్భాగ్య పని చేయలా, ఏబు ఎక్కడ అన్యాయస్యంగా ప్రవర్తించలేదు. దేవుని అంటే మహాభయం కలిగిన వ్యక్తిగా న్యాయముగా ప్రవర్తించాడు. అయినను ఏబు ఆస్తు కోల్పోవలసి వచ్చింది, స్నేహితుల చేతను భార్య చేతను నిందలు పడవలసి వచ్చింది, ఉచితమైన సలహాలు పొందవలసి వచ్చింది. కానీ ప్రభు ఏబు బిడ్డలను పోగొట్టుకున్న మరలా 200 బిడ్డలను, 200 ఆస్తులను, 200 గొప్పతనాన్ని ఇచ్చాడు. భూమి మీద 10 మంది బిడ్డలు ఉంటే పరలోకంలో 10 మంది బిడ్డలు. అందరూ మరలా పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఎత్తబడిన తర్వాత 20 మంది బిడ్డలు అయిపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యథార్థతను విడువక
నువ్వు జీవించు. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుట్టించు. ప్రభువు నీ జీవితంలో వెలుగుమయముగా తీర్చిదిద్దుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇంకా యథార్థత గురించి మనం చూసినట్లయితే ఏబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం ఒక స్పష్టమైన మాట ప్రభు చెప్తున్నాడు. ఏబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం రెండవ లైన్ మాత్రం చూస్తున్నాను. మీరు మెడిటేషన్లో ఎన్ని తీసి చదువుకోండి, గొప్ప ఉపదేశమును పొందగలరు. ఏబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. తొలి కిరణముల వలె సూర్యకిరణాలు మిట్ట మధ్యాహ్నం ఉండలేం, కొద్దిగా అటు ఇటుగా కూడా ఉండలేం. ఎండ ఎక్కువైపోయింది అనుకుంటాం, అల్లాడిపోతుంటాం. కానీ అరుణోదయం ఉందో చూడండి, తొలి వెలుగు. ఈ తొలి వెలుగులో ఉన్న ఆరోగ్యము, ఆశీర్వాదము, శుభ్రత, ఇవన్నీ పోలికగా చెప్తున్నాడు. చీకటిలో నీతిమంతునికి, యథార్థవంతునికి చీకటిలో ఆ అరుణోదయపు వెలుగును నేను కలుగు చేస్తానని అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు. నువ్వు భరించేదేమో ఆనందకరమైనది, ఆహ్లాదకరమైనది. నువ్వు చేసేదేమో నీ గురించిన గొప్పతనమేమో మధ్యాహ్న కాలపు వెలుగంతా సఫిషియెంట్గా, అంత పవర్ఫుల్గా ప్రభు ఇవ్వబోచున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దైవ జనాంగమా, ఈ మాటను గ్రహించండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈ వెలుగు మధ్యాహ్న వెలుగు వలె నిన్ను ఘనపరుచును, నిన్ను పైకెత్తును, నిన్ను ప్రచురపరుచును. దేని కొరకై అంటే ప్రభు కొరకు. అలానే ఈ వెలుగు, చీకటిలో పుట్టే వెలుగు ఆ ఉదయకాలపు అరుణోదయ కిరణము వలె, కాంతి కిరణము వలె, సూర్యకిరణం వలె నీ జీవితంలో కార్యము జరిగించును. నీ జీవితంలో దేవుని యొక్క ప్రసన్నతను ఇక్కడ అనుకూల సమయముగా మనకు ఆయన అందిస్తున్నాడు. కనుక యథార్థవంతులను ఆవరించు ఈ యొక్క స్థితిలో నీవు ఉండాలని, ఈ యథార్థతతో నీవు గణపరచబడాలనే ప్రభు నీకు వెలుగునిస్తున్నాడు. యథార్థతలో చీకటిలో నుంచి వెలుగులోనికి ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఒకవేళ యథార్థత లేదా, చీకటిలోనే ఉండిపోతావు, ఆ శ్రమల పాలవుతావు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్తావు. ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదనే యేసు ప్రభు వారు వచ్చారు, అన్యాయపు తీర్పు పొందారు. మన పాపమును ఆయన భరించాడు, మన బదులు అన్యాయపు తీర్పులు ఆయన తీర్చబడ్డాడు. యెరూషలేము పురవీధుల్లో నీ కొరకు సిలువను మోసాడు. ఆయన శరీరము దున్నబడ్డది. ఇదిగో ఆయన కలువరి సిలువలో మండుటెండలో వేలాడుచున్నాడు. ఆయన సిలువ మరణము పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడు అవుతున్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభువారు పరిశుద్ధునిగా నీకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. అట్టి పరిశుద్ధతను కలిగి జీవించుటకు ప్రభు ఈరోజు యథార్థత, చీకటిలో కూడా ఆయన వెలుగు పుట్టించుచున్నాడు. చీకటిలో కూడా ఆయన యథార్థత పుట్టిస్తున్నాడు. గమనించండి, 112వ కీర్తన 4వ వచనం స్పష్టంగా సెలవిస్తున్నది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలిగి ఉందరు. ఈ యథార్థవంతులకు వెలుగులో 3 కనిపిస్తున్నాయి. ఏమి కనిపిస్తున్నాయి? ఎదుటివారిని కటాక్షించే గుణం కనిపిస్తుంది. వాత్సల్యత, ఎదుటివారిని ప్రేమించి దగ్గరకు తీసుకొని క్రియారూపమైన ఆదరణ కలుగు చేసే విధానం కనిపిస్తుంది. 3వది క్రీస్తుని కలిగిన నీతి జీవితం కనిపిస్తుంది. ఎవరికి? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన యథార్థవంతులకే. ముందుగా మీకు జ్ఞాపకం చేశాను, క్రీస్తు బిడ్డవైన నువ్వు యథార్థముగా ఉంటున్నావు. క్రీస్తులో లేని లోకస్తుల్లో కూడా అనేకులు యథార్థముగా ఉంటున్నారు. కానీ క్రీస్తు సంబంధమైన యథార్థతలో దాగి ఉన్నది ఏంటంటే దయాళుత్వమును, అనగా కటాక్షం ఉన్నది, వాత్సల్యత ఉన్నది, నీతితో కూడిన జీవితం ఉన్నది. నీతిమంతుడు భూమి మీద ఎవరూ లేరు. కానీ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చిన యేసునాథుడు ఈరోజు నీ నీతిని లోకం ఎదుట ప్రజ్వలింప చేయలాగన ఎదుటి వారిని క్షమించి, వారిని దగ్గరకు తీసుకొని, వారిని ఆదరించి, బలపరిచి క్రీస్తు కొరకైన ఆత్మలుగా హెచ్చించే భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఇటు కృప ఎవరికి ఇస్తున్నాడంటే యథార్థవంతులకు ఇస్తున్నాడు. కనుక ఈ యొక్క 6వ దిన వర్తమానములో, ఈ యొక్క ధ్యానములో ప్రభు మనకు నేర్పించిన ధ్యానం ఏమిటంటే, నీ యథార్థతను పోగొట్టుకోబాకు, యథార్థతలో వచ్చే ఆ చీకటిని చూసి భయపడబాకు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశించును. యథార్థవంతుల వెలుగు
ప్రియులరా, దిగో ఆ చీకటిలో కూడా నువ్వు పరలోక అనుభవం చూడు. యేసోబు వలె ఆ గొయ్యలో వేయబడిన ఆ కటికి చీకటి బిలములో ఉన్న ఆ యేసోబు వలె నీవు కూడా ప్రభు యొక్క అనుభవంలోకి రా. బాధపడబాకు. తనతో అక్కడికి వచ్చిన వ్యక్తికి కూడా చెరసాల్లో ఉండేది చీకటేనండి. ఈ రోజులాగా రూమ్స్ కాదు కదా. ఆ కాలంలో ఆ భూమిలోని అంతర్భాగములో తీయబడిన గొయ్యలు, ఆ చీకటి సంబంధమైన స్థితి. యేసోబు ఉన్నాడు అక్కడ ఉండే చెరసాలలో ఉండే ఆ తనతో ఉన్న వారికి సువార్తను చెప్పాడు, దర్శనం చెప్పాడు, భయభక్తులు అతనికి నేర్పాడు. ప్రియ దేవుని బిడ్డ, యథార్థత మర్చిపోబాకు. తండ్రి కోపించిన యథార్థముగా ఉన్నాడు. అన్నదమ్ములు శిక్షించిన, శత్రువుగా భావించిన యథార్థతను యేసోపు వదిలిపెట్టలేదు, ఏబు వదిలిపెట్టలేదు. ఈరోజు నువ్వు కూడా ఈ యథార్థతను వదిలిపెట్టక ప్రభువులో జీవించు. యేసు రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను యథార్థతను వదలలేదు. పద్మాసు దీపంలో పరభాషిగా వేసిన మలమల మండుచు చలచల కాగుచున్న నూనె బాణలలో ముంచి లేపిన తన యథార్థతను ఆయన కోల్పోలేదు. 6వ దిన ధ్యానములో నీ యథార్థతను బట్టి నువ్వు బాధపడక, నీ యథార్థతను బట్టి వచ్చిన చీకటిని ప్రభు వెలుగుగా మార్చి నీ ద్వారా ఇతరులకు కటాక్షమును, వాత్సల్యతయు, నీతిని ఇచ్చటికి ఇష్టపడుచున్నాడు. కనుక ఈ నీతిలో నీవు జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించుండగా ప్రభువులో ఆశీర్వదించబడు. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దినమెల్లా నువ్వు ప్రార్థనలో గడుపు. ప్రభు యొక్క ఆధ్యాత్మిక స్థితి లోకమునకు వెలుగును నీ ద్వారా అందించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని, శారీరక పరిస్థితులను ఆశీర్వదించేవారు. ఇటు ఆశీర్వాదముతో నాయన వర్తమానములు నిలుచున్న బిడ్డలు మీరు దీవించినందుకు వందనాలు. దీవెనాధారమైన మేలులు, ఆశీర్వాదకరమైన హెచ్చింపులో మమ్మల్ని మీరు బలపరిచి దీవిస్తున్నందుకు వందనాలు. మేలుతో తృప్తిపరచు దయమా మహిమా స్వరూపే మీ కృప మేము పొందుకొని భాగ్యమునిచ్చినందుకు ప్రభా, ఇక 6 దినముల ధ్యానములో మీరు ఉన్నందుకు వందనాలు. ఈ 6వ దినం మొదలుకొని మరలా దినములన్నీ మీ యొక్క ధ్యానములలో మేము ఏకీభవించి యథార్థత కలిగి కృపయను, వాత్సల్యతను, సాక్షార్థమైన జీవితాలతో అనేక ఆత్మలు మీ ఎదుగు చేర్చు భాగ్యమును దయచేయమని, ప్రార్థనలను అంగీకరించి ప్రార్థనకు మీ ఆత్మను అనుగ్రహించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక సకలమైన దేవుని మీకెల్లరికను ప్రభు నిత్యము ఆశీర్వాదములతో నిరతమైన మేళలతో తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.